నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్పల్ల గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ వడ్డే చంద్రయ్య అనే దంపతులు రుణమాఫీ అవ్వలేదని బ్యాంక్ దగ్గరికి వెళ్లారు. వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు కారని చెప్పారు. అప్పుల బాధతో తన కొడుకు పోయిన సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు రుణమాఫీ జరగదని బ్యాంక్ అధికారులు అనడంతో తమకు దిక్కుతోచడం లేదని రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కడుపులో బాధ ఉంది, అప్పుడే బాధ అయ్యి కూర్చొచ్చుకో చచ్చిపోయింది. ఎవరు చెప్పకుండా మేడం, ఎవరికి చెప్పాను? అప్పులో నుంచి ఇక్కడ ల్యాండ్ కొట్టుకు వస్తే మాకు 8 మంది ఆడపిల్లలా పెళ్లిళ్ళు అయినా మరి అందరూ ఒక కొడుకు లేకపోయా అంత కొడుకులుంటే కొంచెం ధైర్యం. ఏం పేరు కొడుకు పేరు? వద్దే మంది పెళ్లి అయినా పెళ్ళి అయింది. పిల్లలు పాప పుట్టిండే, పాపకు గడ్డలు అయ్యి నెత్తిన చెడి ఫోటో చూసింది. సర్లకి కాగితం ఎక్కుతా లోపలికి నీ పేరు మీద 30 ఎన్ని వేలు తీసుకున్నావు? 30,000, ఒక పాప 40,000, మొత్తం 70,000. 70,000. నీ భర్త పేరు మీద? ఇక ఆయన మీద నాకు చేస్తలేదు సార్. ఇక నీ పేరు మీద తీసుకున్నావు? నా పేరు మీద నేను తీసుకున్నా. మాపి కాలే మాపి కాలే. కారట ఒక్కటే చూడు, అప్పుడు ఒక్కటే ఉండే, ఒకటే కారట గుంజుకాయ మాపి కాలేదు. మేము అదే పరిచయం నుండి ఇక ఈ ముసలన్నీ ఆటో తీసుకొని శాతగానంలో మీద తిప్పలు పడుతున్నాం సార్.